ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. సాటి లేని జీవము గల సర్వశక్తిమంతుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మరి మన లాస్ట్ ఇయర్ A to Z క్రిస్టియన్ ట్రేడ్స్తో ఈ ఛానల్ స్టార్ట్ చేశాము. ప్రభు కృపను బట్టి, ప్రభు ప్రేరేపణచే A to Z క్రిస్టియన్ డోంట్స్, A to Z క్రిస్టియన్స్ చేయకూడనివి, ఉండకూడని లక్షణాలను చూద్దాము. ఈరోజు ఆల్ఫాబెట్ A, యాంగర్, కోపము. దీనికి కీవర్డ్స్గా యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనము. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. మరి ఈ కోపం అంటే ఇది చాలా ఈజీగా శాటన్ మన మీద వేస్తున్న ట్రయల్ అన్నమాట. ఈజీగా వాడు మనల్ని చిక్కించుకునే అణ్వాయుధం. ఈ కోపం అన్నది సులువుగా చిక్కులు పెట్టు పాపం లాంటిది. ఎందుకంటే కోపం వలన అనేకమైన అనార్థాలని, అపార్థాలను మనం చూస్తాము. కోపంతో, ఆవేశంతో అన్న ఒక్క మాట వల్ల విడిపోయిన, కూలిపోయిన కుటుంబాలను చూస్తూ ఉన్నాం. కోపంలో తీసుకున్న నిర్ణయాలు జీవితాలనే నాశనం చేస్తూ ఉన్నాయి. అంత మాత్రమే కాదు, వ్యక్తిగతంగా, శారీరకంగా కూడా ఈ కోపం అన్నది చాలా ప్రమాదకరమైనది. ఎందుకంటే కోపం అంటే తెలుసు కదండి, హై బ్లడ్ ప్రెషర్. మరి ఈ బీపీని ఇట్స్ అ సైలెంట్ కిల్లర్ అంటారు. ఎందుకంటే చాలా క్వైట్గా ఇట్ డ్యామేజెస్ ఆల్ ద ఆర్గన్స్. ఇంటర్నల్ ఆర్గన్స్ పాడైపోవటానికి మరి ఈ బీపీ అన్నది చాలా ప్రమాదకారిగా ఉంటుంది. కిడ్నీల మీద, హార్ట్ మీద ఇది చాలా నెగిటివ్గా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది. మరి ఈ కోపాన్ని, యాంగర్ని చాలామంది డిఫరెంట్ ఫేజెస్ చెప్తూ ఉంటారు. కామ్ అని, డిసప్పాయింట్మెంట్, అండ్ దెన్ ఆఫ్టర్ యాంగర్, దాని తర్వాత ఫ్యూరియస్, ర్యాత్ అని ఈ రీతిగా ఫేజెస్ చెప్తూ ఉంటారు. మరి ఎన్ని ఫేజెస్ చెప్పినా కానీ కోపంలో ఉన్న వారికి ఇవేమి కానరావు కదండి, ఆలోచనే ఉండదు. మరి కోపాన్ని కంట్రోల్ చేసుకోవటానికి చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. ఎక్సర్సైజెస్ అని, యోగాలని, ఏరోబిక్స్ అని, మరి మెడిటేషన్స్ ఎన్ని రకాలుగా చేస్తున్నప్పటికీ, కౌన్సిలింగ్స్ తీసుకుంటున్నప్పటికీ ఈ యాంగర్ని కంట్రోల్లో ఉంచుకోవటం, టెంపర్ని మేనేజ్ చేయటం చాలా కష్టము. ఈ కోపం వల్ల ఆస్తి నష్టం, అలాగే ప్రాణ నష్టం కూడా ఉంటుంది. ఎందుకంటే కోపంలో ఏది పడితే అది పగల కొట్టేస్తాం, ఎవరిని పడితే వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ కొట్టేస్తాం. మరి ఇలాంటి సందర్భాలు అనేకమని మనం చూస్తూ ఉంటాం. అందుకని క్రైస్తవులకి ఏమాత్రం కోపం ఉండకూడదని మరి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అలాగే కోపం వచ్చిన సందర్భాలని మనం కొన్ని చూసినట్లయితే, మొదటిగా రిజెక్షన్, తిరస్కరణ జరిగినప్పుడు కోపం వస్తుంది. ఆదికాండం 4:5 చూసినట్లయితే మరి హేబేలుని, అతని అర్పణని దేవుడు అంగీకరిస్తాడు, లక్ష్య పెడతారు. ఏశావుని తిరస్కరించినప్పుడు తనకి కోపం రావటం మనం అక్కడ చూస్తాం. రెండోదిగా చూసినట్లయితే జెలస్, అసూయ వలన కోపం. మరి ఆదికాండం మనం చూసినట్లయితే 30వ అధ్యాయం 1-2 వచనాల్లో మరి తన అక్క పిల్లలు కనటం, తినికి పిల్లలు లేరని యాకోబుని నాకు పిల్లల్ని ఇమ్మన్నప్పుడు యాకోబు కోపం రాహేల్ మీద రగలటం మనం చూస్తూ ఉంటాం. థర్డ్ వన్ చూసినట్లయితే అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్, జరగరాంది జరిగినప్పుడు ఆదికాండం 34వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే మరి దీనా విషయంలో షెకెము చేసిన కార్యం సహోదరు తెలిసినప్పుడు అక్కడ వారు మిక్కిలి కోపం రావటం మనం చూస్తూ ఉంటాం. అలాగే ఫోర్త్ వన్ చూసినట్లయితే బిట్రే, నమ్మక ద్రోహం చేసినప్పుడు. మరి ఆదికాండం 39వ అధ్యాయం 19లో చూసినట్లయితే మరి అక్కడ ఆరోపణ చేస్తుంది కదా పోతీఫర్ భార్య యోసేపు మీద. పోతీఫర్కి అక్కడ కోపం వస్తుంది. అయ్యో, నేను ఎంత నమ్మి నా ఇంటికి ఇన్ఛార్జ్గా చేశాను, అన్నీ అప్పచెప్పాను తన చేతికి, అయినా నా భార్యని ఇట్లా చేశాడా అని మరి తను భార్య ఏదైతే చెప్పిందో అబద్ధమైన ఆరోపణని నమ్మి జోసెఫ్ మీద కోపపడటం మనం చూస్తూ ఉంటాం. అలాగే ఫిఫ్త్ వన్ చూసినట్లయితే కాన్స్పిరసీ, కుట్ర జరిగినప్పుడు మరి అక్కడ పానదాయకుల అధిపతి, అలాగే భక్ష్యకారుల అధిపతి మరి ఫరో గారి విషయంలో చేసిన కుట్ర, దానివల్ల కూడా రాజుగారికి కోపం రావటం చూస్తాము. సిక్స్త్ వన్ చూసినట్లయితే డిజోబీడియన్స్, చెప్పిన మాట వినకుంటే. నిర్గమాకాండం 16వ అధ్యాయం 20వ వచనంలో చూస్తాం. మరి మన్నా ఉదయం వరకు ఎవరు మిగిల్చుకోకూడదు అని చెప్పినప్పటికీ మోషే గారు చెప్పిన మాట వినక కొంతమంది అక్కడ మిగుల్చుకోవటం, అది పురుగు పట్టడం మనం అక్కడ మోషే గారు కోపపడిన సందర్భాన్ని చూస్తాము. సెవెంత్ వన్ చూసినట్లయితే అబ్యూజ్ ఆఫ్ అథారిటీ, అంటే మిస్యూజింగ్ ఆఫ్ పవర్ అన్నమాట. మరి అధికార దుర్వినియోగం. మరి అక్కడ నిర్గమాకాండం 32వ అధ్యాయం 22లో చూసినట్లయితే మోషే గారు 10 కమాండ్మెంట్స్ తీసుకురావడానికి వెళ్ళినప్పుడు
మరి విచ్చలవిడిగా తిరగటానికి విడిచిపెట్టినట్టు అహరోన్ గారు మనం అక్కడ చూస్తూ ఉంటాం అన్నమాట. అప్పుడు వచ్చి మరి మోషే గారు అక్కడ దూడని దాని ముందు నాట్యం చేస్తున్న వారిని చూసినప్పుడు అక్కడ కోపపడటం, వీళ్ళు ఏం చేశారు నిన్నని అహరోన్ గారి మీద కూడా కోపపడటం చూస్తాం. మరి దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఇచ్చిన కుటుంబాన్ని, బిడ్డల్ని, పరిచర్ని ఏ విషయంలో మనం నెగ్లెక్ట్గా ఉండకూడదు. ఎందుకంటే వీఆర్ బ్లెస్డ్ టు హ్యావ్ దెమ్. వారు ఉండటం మనకు ఆశీర్వాదకరం. బిడ్డల విషయం కానీ, పరిచర్లు కానీ, మరి అటువంటి విషయంలో కూడా బ్లెస్సింగే కాదు, కానీ వీఆర్ అకౌంటబుల్ ఫర్ దాట్. మనం దేవునికి లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నాము. మరి మనం చూస్తాం కదా, ఒక యజమాని దేశాంతరం పోతూ మరి టాలెంట్స్ ఇవ్వటం, మరి 2 ఇచ్చినోడు 5 చేయటం, 5 ఇచ్చినోడు 10 చేయటం, 1 ఇచ్చిన వాడు ఇచ్చిన ఒక్క టాలెంట్ని మరి రుమాల్లో చుట్టి భద్రపరిచి భూమిలో పాతి పెట్టడం మనం చూస్తాం. చెడ్డ దాసుడా అంటాడు. అలాగే మనకిచ్చిన సమస్తంలో కూడా దేవునికి మహిమ వచ్చే రీతిగా మనకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకుందాం. అంత మాత్రమే కాదు, 8th వన్ చూసినట్లయితే రిబిలియస్, తిరుగుబాటు చేస్తే. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 15వ వచనంలో చూసినట్లయితే మరి కోరహు, దాతాను, అభిరామ్ గారు మరి మోషే మీద తిరుగుబాటు చేస్తారు. 50 మెంబర్స్ని అగెన్స్ట్గా ఫామ్ చేసేసి మా మీద ప్రభుత్వం చేయడానికి నీకు అధికారం ఇచ్చింది ఎవరు అన్న సందర్భంలో మరి ఈ భూమి మీద మిక్కిలి సాత్వికుడైన మోషే గారికి సైతం కోపం పుట్టించడం అక్కడ చూస్తాం సందర్భంలో. అలాగే 9th వన్ చూసినట్లయితే వెన్ మిస్లీడింగ్ ద టాస్క్, చేయమన్న పని కాక వేరే పని చేస్తున్నప్పుడు కోపం వస్తుంది. మరి ఇజ్రాయెలుని శపించమని రాజైన బాలాకు మరి బిలాము ప్రవక్తని పిలిపించినప్పుడు అక్కడ శపించకుండా దీవెన వచనం దేవుడు తన నోటను ఉంచిన దాన్ని బట్టి ఆశీర్వదించినప్పుడు అక్కడ సంఖ్యాకాండం 24వ అధ్యాయం 10వ వచనంలో చూస్తామన్నమాట. బాలాకు మరి బిలాం గారి మీద కోపపట్టం. 10th వన్ చూసినట్లయితే ఇంపార్షియల్ వర్క్, సగం పని చేసినప్పుడు కూడా కోపం వస్తుంది. మరి సంఖ్యాకాండం 31వ అధ్యాయం 9 నుంచి 14లో చూసినట్లయితే అక్కడ దేవుడైన యెహోవా మరి మిద్యానులు ఇజ్రాయేలుకి చేసిన దాన్ని బట్టి హింసకు ప్రతిహింస చేయమని చెప్పినప్పుడు మరి వారు అక్కడ చిన్నపిల్లల్ని, ఆడవారిని బ్రతికించడం అంటే పురుషుల్ని చంపివేయటం మనం చూస్తూ ఉంటాం. మీరు ఎందుకు ఇలా చేశారు? బిలాము మాటను బట్టి ఈ ఆడవారి వల్లే కదా తెగులు వచ్చింది అని అక్కడ కోపపడ్డం మోషే గారు చూస్తాం. 11th వన్ చూసినట్లయితే 1 సమూయేలు 1:6 అనాయిడ్, విసిగించినప్పుడు మరి అక్కడ హన్నా గారికి పిల్లలు లేని దాన్ని బట్టి పెన్నిన్న ఆమెను విసిగిస్తూ కోపం పుట్టించడం మనం చూస్తామన్నమాట. ఎవరైనా విసుగు, చిరాకు తెప్పించినప్పుడు కూడా మనకి కోపం వస్తుంది. అలాగే 12th వన్ చూసినట్లయితే డైవర్టింగ్ ద ఫోకస్, చేస్తున్న పని కాక వేరే పని మీద ఆసక్తి చూపించినప్పుడు మరి 1 సమూయేలు 17:28లో చూస్తాము. మరి అక్కడ దావీదు గారు అన్నల కోసం వచ్చినప్పుడు అక్కడ యుద్ధం జరగటం, మరి ఏం జరుగుతుంది బాస్ అని దావీదు గారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అడుగుతూ వెళ్తున్నప్పుడు మరి ఏలియాబు చూసి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, నీకు ఇచ్చిన ఆ చిన్న మందని ఏం చేశావు అని అక్కడ క్వశ్చన్ చేస్తూ తను కోపపట్టడం ఏలియాబు దావీదు గారి మీద చూస్తామన్నమాట. మరి మనం కూడా ఇంట్లో చిన్నపిల్లలకి ఏదైనా పని చెప్పినప్పుడు మనం చెప్పిన పని కాకుండా వేరే పని మీద ఆసక్తి చూపిస్తున్నప్పుడు కోపం వస్తుంది. అట్ ద సేమ్ టైం ఆఫీస్లో ఏదైనా బాస్ చెప్తున్న పని కాకుండా మనకి ఇంట్రెస్ట్ ఉన్న పని ఏదో చేస్తూ ఆ రిపోర్ట్ మర్చిపోతే అప్పుడు కూడా మరి కోపం వస్తుంది అన్నమాట ఆబ్వియస్లీ. అండ్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే 13th చూసినట్లయితే డిస్సాటిస్ఫాక్షన్, ఆశించింది దొరకనప్పుడు. 1 రాజులు 21:4లో చూసినట్లయితే మరి రాజైన ఆహాబు నాబోతు ద్రాక్ష తోటను అడుగుతాడు. ఇది నా పిత్రార్జితం, నేను ఇవ్వను అని చెప్తారు. అప్పుడు డిస్సాటిస్ఫై ఫీల్ అయ్యి మరి నాబోతు మీద కోపంతో మూతి ముడుచుకోవటం అక్కడ చూస్తాము. యాక్చువల్లీ 10 కమాండ్మెంట్స్లో సాక్షాత్తు దేవుడని యెహోవా చెప్తా ఉన్నారు, నీ పొరుగు అనేది ఏది ఆశించకూడదని. కానీ నేను రాజును కదా, నేను అడిగితే ఇచ్చేస్తాడు, చేసేస్తాడు అని ఆశించి అడగటం, అలాగే మరి ఆశాభంగం అవటం ఇక్కడ చూస్తాం అనమాట. 14th వన్ చూసినట్లయితే డిసప్పాయింట్మెంట్, అనుకున్నది అనుకున్నట్టు జరగనప్పుడు. మరి 2 రాజులు 5:11 చూసినట్లయితే మరి నయమాను గారు ఎలీషా ప్రవక్త దగ్గరకు వస్తారు. అప్పుడు ప్రవక్త యోర్దాన్లో 7 మార్లు స్నానం చేస్తే శుద్ధుడు అవుతామన్నప్పుడు మరి అక్కడ నయమానికి కోపం వస్తుంది. మరి నాకు రోగంగా ఉన్న స్థలం మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తాడు అనుకున్నాను,
మరి మాకెంతకంటే గ్రేట్ రివర్స్ లేవా అని మరి కోపపడటం అక్కడ చూస్తాం అన్నమాట. మరి మనం కూడా చాలా సందర్భాలలో ఈ రీతిగానే నయమాన్ లాగే ఆలోచిస్తాము. దేవుడు హీ వర్క్స్ ఇన్ హిజ్ ఓన్ వేస్. ఆయన ఏదనుకుంటాడో, ఏ రీతిగా చేయాలనుకుంటాడో ఆ రీతిగా చేస్తాడు. మనం అనుకున్నట్టు మనం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి దేవుని చేత పని చేయించుకోవటం కాదు, కానీ ఆయన అనుకున్న సమయంలో, అనుకున్న రీతిగా, అనుకున్న విధానంలో పనిని జరిగించే దేవుడే ఉన్నాడు. మరి ఇక్కడ ప్రవక్త మరి స్నానం చేయమని సింపుల్ థింగ్ చెప్పినా కానీ మరి నయమానికి అక్కడ కోపం రావటం మనం చూస్తూ ఉంటాం. మనం కూడా చాలా సందర్భాల్లో దేవుని మీద ఈ రీతిగానే కోపపడిన సందర్భాలు మన జీవితంలో అనేకమని ఉంటూ ఉంటాయి. 15th చూసినట్లయితే డిస్కరేజ్మెంట్. ప్రతికూల పరిస్థితి ఎదురైనప్పుడు మరి 2వ దినవృత్తాంతంలో 16:10 మనం చూసినట్లయితే మరి ప్రవక్త అయిన హనాని ఆసాకి అగేన్స్ట్గా అక్కడ మరి దేవుడని యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకున్నావు కాబట్టి ఈ రీతిగా జరుగుతుందని మరి ప్రవచనం ఎత్తి ప్రకటించినప్పుడు మరి ఆశ మిక్కిలి కోపట్టం ప్రవక్త మీద మనం ఇక్కడ చూస్తామన్నమాట. మరి చాలా సందర్భాలలో ఈ రీతిగానే జరుగుతూ ఉంటుంది. మరి ఎవరైనా మంచిగా డెసిగ్నేషన్ కలిగిన వారు, ఈవెన్ చర్చెస్లో కూడా మరి సంఘ పెద్దలు కానీ దైవజనులు కానీ వారు చేస్తున్నది కరెక్ట్ కాదని చెప్పినప్పుడు, మరి ఆత్మావే విషయంతో చెప్పినప్పుడు అది రిసీవ్ చేసుకోరు. అలాగే దైవజనుడు సంఘాన్ని హెచ్చరిస్తున్నప్పుడు కూడా ఈ రీతిగానే నెగిటివ్గా తీసుకొని కోపంతో సంఘాలను విడిచిపెట్టి వెళ్తున్న వారు అనేకులు మనం చూస్తూ ఉన్నాం. మరి 16th చూసినట్లయితే ఇంజస్టిస్, అన్యాయంగా వ్యవహరించినప్పుడు. మరి మత్తయి సువార్త 18:34 చూసినట్లయితే మరి సాక్షాత్ యేసయ్య చెప్తున్నారనమాట. ఇది యాక్చువల్లీ ఫర్గివ్నెస్ అనే కాన్సెప్ట్లో చెప్తున్నది. మరి ఒక రాజు లెక్కలు చూసుకుంటున్నప్పుడు తనకి 10,000 తలాంతులు ఇవ్వాల్సిన అతను ఒక తలాంతు వచ్చి 3,600, 10,000 అంటే 36 మిలియన్ ఇవ్వాల్సిన అతన్ని మరి తను వేడుకున్నప్పుడు ఆ రాజు క్షమించి వదిలిపెడతాడు. మరి అదే పర్సన్ మరి బయటకు వచ్చి మరి తనకి 100 దేనారాలు అంటే ఒక దేనారం ₹1/2 ఉంది, అంటే 50 రూపాయలు ఇవ్వాల్సిన అతన్ని మాత్రం గొంతు పట్టుకోవటం అక్కడ వారు చూచినప్పుడు, అప్పుడు మరి అక్కడ రాజు కోపపడటం మనం చూస్తాం అనమాట. నువ్వు అడిగినప్పుడు మరి నేను నిన్ను క్షమించాను కదా, విడిచిపెట్టాను కదా, మరి నువ్వెందుకు ఆ రీతిగా చేయలేకపోయావని కోపపడిన సందర్భాన్ని మనం చూస్తాం. మరి చాలామంది ఈ రీతిగానే ఉన్నారు. వాళ్ళు క్షమించబడాలని, వారిని ఇతరులు క్షమించాలని కోరుకుంటారు, కానీ వీరు మాత్రం క్షమించరు. చాలా అన్యాయం కదా. మనం చేసిన తప్పులేమో, మిస్టేక్స్, షార్ట్ కమింగ్స్ ఇవన్నేమో దేవుడు ఏకదమ్మున మొత్తం క్యాన్సిల్ చేసేయాలి. మనం మాత్రం జరిగిన చిన్న సందర్భాన్ని అన్న ఒక్క మాటను పట్టుకొని మాత్రం ఆ మనుషుల్ని మన చేతులతో, క్రియలతో, మాటలతో వేధిస్తూ ఉంటాం. క్షమించరు. ఇది ఎంత అన్యాయం కదండి. అందుకని యేసయ్య చెప్తా ఉన్నారు, మనం హృదయపూర్వకంగా మనం క్షమించకపోతే క్షమించబడము అని. మరి ఆయన నేర్పించిన ద లార్డ్స్ ప్రేయర్లో కూడా ఉంటుంది కదా, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మీరు మా రుణాలను క్షమించమని. మనం క్షమిస్తేనే క్షమించబడతాము. మరి ఇది అన్యాయం కాబట్టి ఇక్కడ కూడా మరి ఆ రాజు, ఆ యజమానికి కోపం రావటం మనం చూస్తామన్నమాట. 7th చూసినట్లయితే డినైయింగ్ ద ప్రపోజల్, ఆహ్వానాన్ని తిరస్కరించడం అనమాట. లూకా సువార్త 14:21 చూస్తే మరి రాజు అక్కడ విందు చేయించడం, మరి ఒక్కొక్కరిని ఇన్విటేషన్ వెళ్ళినప్పుడు ఒక్కొక్కరు ఒక ఎక్స్క్యూజ్ చెప్పుకుంటూ వెళ్ళారు. ఆ సందర్భంలో మరి అక్కడ విందు యజమానికి, ఆ ప్రధానికి కోపం వచ్చేస్తుంది అనమాట. మరి దేవుడు కూడా మనల్ని పిలుచుకున్నాడు ఆయన పని కోసం. నేనున్నాను ప్రభు అనుకున్నవాన్ని దేవుడు ఎప్పుడు కూడా అవైలబుల్గా ఉన్నవారిని వాడుకుంటాడంట. ఎవరి కోసము ఈ పని అయితే ఆగిపోదు, వేచి ఉండదు. పిలవబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు బహు కొద్ది మందేనంట. మరి ఏర్పరచబడిన వారిలో మనం ఉన్నట్లయితే దేవుడు నిత్యంగా వాడుకుంటాడు. ఆయన పిలిచినప్పుడు మనం నేనున్నాను ప్రభు, ఎందుకంటే సమూయేలుని పిలిచినప్పుడు నేనున్నాను, చిత్తగించుము, నీ దాసుడు ఆలకించుచున్నాడు అని చెప్పిన మీదటే దేవుడు మాట్లాడాడు. అప్పటి వరకు పిలుస్తూనే ఉన్నారు. ఆ రీతిగానే మరి మోషే గారు కూడా అనేకమైన ఎక్స్క్యూజెస్ చెప్పారు. నేను నోటు మాంద్యం గలవాడు, నా మాట వినరు, మరి ఈ రీతిగా చెప్తున్నప్పుడు దేవుడికి అక్కడ కోపం నాటం చూస్తాను. ఇంకొకటండి, ఇది మనుషుల కోపం ధ్యానిస్తున్నాము, దేవుని కోపం. మరి దేవునికి కోపం వచ్చిన సందర్భాలు, దేవునికి కోపం వచ్చినప్పుడు ఏం జరిగింది, ఎవరి విషయంలో దేవుడు కోపపడ్డాడు, ఇవి ప్రభు చిత్తమైతే తర్వాత ధ్యానించవచ్చు. మరి మోషే గారు అక్కడ
ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చినా, ఎక్స్క్యూజ్ చేసినా దేవుడు కోపపడినప్పటికీ తనని కోరుకున్నాడు కాబట్టి ఇనప కొలిమి నుంచి ఇజ్రాయెలును విడిపించాడు తన నాయకత్వంలో. అలాగే పరిశుద్ధ గ్రంథంలో అనవసరమైన అన్యాయమైన కోపం చూచినట్లయితే, అంటే అనవసరంగా కోపపడిన సందర్భాన్ని చూచినట్లయితే, మొదటిగా సంఖ్యాకాండం 22-27లో చూచినట్లయితే మరి బిలాము గాడిద మీద కోపం పట్టడం చూస్తామన్నమాట. అసలు కోపపడాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే గాడిద తనని సేవ్ చేసింది. అలాగే మొదటి నుంచి గాడిద ఏంటో, దాని స్వభావం ఏంటో, ఏ రీతిగా తనను నడిపించిందో సేఫ్గా తెలిసినప్పటికీ మరి గాడిద మీద కోపపడి కొట్టడం చూస్తాము. అలాగే సెకండ్ వన్ చూసినట్లయితే మొదటి సమూయేలు 20:30 చూసినట్లయితే సౌలు గారు యోనతాను గారి మీద మరి దావీదు విషయంలో కోపపడటం చూస్తాం. ఎందుకంటే తనని ఆ విందులో మరి చంపేద్దాం అనుకుంటాడు ఈట పొడిచి. దావీదు గారు లేకపోయేసరికి తనకి కోపం వస్తుంది అనమాట. యాక్చువల్లీ దావీదు గారిని బట్టి తను సంతోషించాలి, హ్యాపీగా ఫీల్ అవ్వాలి. మరి గొల్యాతు నుంచి, మరి అవమానం నుంచి తన రాజ్యాన్ని కాపాడాడు. కానీ తనైతే మరి అసూయ వల్ల పగ పెంచుకొని ఆ కోపంతో చంపేద్దాం అనుకుంటాడు. ఆ విషయంలో దావీదు గారు ఆ నైట్ లేరు కాబట్టి యోనాతానే హెల్ప్ చేసి దావీదును తప్పించాడు అనుకొని సౌలు గారు యోనాతాను గారి మీద కోపపడే సందర్భం. థర్డ్ వన్ చూసినట్లయితే నెహమ్యా 4:1 మరి యెరూషలేము గోడ కడుతున్నప్పుడు సన్బలట్టు అనవసరంగా కోపం అన్నమాట. మరి మనం కూడా పడిపోయిన వాటిని, చెడిపోయిన వాటిని బాగు చేస్తున్నప్పుడు, కడుతున్నప్పుడు, అలాగే పరలోక రాజ్యాన్ని కడుతున్నప్పుడు కూడా క్రీస్తు వ్యతిరేకులు కూడా అనవసరమైన కోపాన్ని, ద్వేషాన్ని, పగని మన మీద పెంచుకుంటూ ఉంటారు. ఫోర్త్ వన్ చూసినట్లయితే మరి ఎస్తేరు 3:5లో చూసినట్లయితే హామాను మరి మొర్దెకై మీద కోపం. ఎందుకంటే తను కనిపించినప్పుడు తనకి శాల్యూట్ చేయట్లేదని, వంగట్లేదు, నమస్కరించట్లేదని. అది అనవసరం కదా. రెస్పెక్ట్ అన్నది మనంతటా మనం ఇవ్వాలి, కానీ ఎక్స్పెక్ట్ చేసి అక్కడ నుంచొని నాకు వంగాలి, నాకు నమస్కరించాలి, ఇలాంటి సిల్లీ ఇష్యూని కూడా ప్రెస్టీజియస్గా తీసుకొని మరి కోపం, పగతో తనని చంపాలనుకుంటాడు. తనని మాత్రమే కాదు కానీ యూదులందరినీ చంపాలనుకునే కోపాన్ని పెంచుకుంటాడు హామ్. ఫిఫ్త్ వన్ చూసినట్లయితే మత్తయి సువార్త 20:20-24 చూసినట్లయితే జబదయి కుమారుల తల్లి మరి యేసే దగ్గరకు వచ్చి మనవి చేసుకుంటుంది, అయ్యా నీ రాజ్యంలో లెఫ్ట్ ఒకడు, రైట్ ఒకడు నా బిడ్డలు ఉండాలయ్యా అన్నప్పుడు మిగతా 10 మంది శిష్యులకి కోపం వస్తుంది అనమాట. ఆ కోపం రావాల్సిన అవసరం ఏంటండి? ఒక తల్లిగా తన బిడ్డలు ఆ రీతిగా ఉండాలని తల్లి కోరుకుంది. అది యేసయ్య చెప్తాడు కదా, అది నా ఆధీనంలో లేదమ్మా, తండ్రికే తెలుస్తుందని. కానీ శిష్యులు కోపపడతారనమాట. ఇది కూడా అనవసరమైన కోపం. అలాగే 6th వన్ చూసినట్లయితే మత్తయి సువార్త 26:8 పాపాత్మురాలైన స్త్రీ మరి అత్తరబుడ్డి తెచ్చినప్పుడు శిష్యులు కోపం వస్తుంది, ఇంత కాస్ట్లీ ఇది అనవసరంగా వ్యర్థపరిచిందని. అది వాళ్ళ అత్తరబుడ్డి కాదు, వాళ్ళ డబ్బులతో కొన్నది కాదు. అయినా ఆయన శిష్యులు ఆమె మీద కోపపడటం చూస్తాం. 7th వన్ చూసినట్లయితే లూకా సువార్త 6:11 యేసయ్యని చంపాలన్న వెర్రి కోపం అంట వారికి, ఓన్లీ బికాస్ ఆఫ్ జెలస్. యేసయ్య ఆ పరలోక రాజ్యాన్ని విడిచి నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వస్తే మరి ఆయన చంపాలన్న వెర్రి కోపం. ఇట్స్ ఆల్సో అన్నెసెసరీ యాంగర్. 8th వన్ చూసినట్లయితే లూకా సువార్త 13:11 విశ్రాంతి దినాన స్వస్థత కార్యం జరిగించాలని యేసయ్య మీద కోపం అన్నమాట. మరి 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయిన స్త్రీ అక్కడే ఉన్నది. మరి సమాజపు అధికారి మరి యేసయ్య మీద కోపడ్డాడు. 18 ఏళ్లలో వీళ్ళెవ్వరూ చేయలేంది మరి యేసయ్య చూచి పిలిచి మరి ఆవిడ్ని హీల్ చేశారు. అక్కడ కూడా అనవసరంగా మరి కోపపట్టం ఆ సందర్భాన్ని చూస్తాము. 9th వన్ చూసినట్లయితే లూకా సువార్త 15:28 తప్పిపోయిన కుమారుడిని అన్న మరి తమ్ముడు వచ్చాడు, ఆనందించి ఇంకా సంతోషించాల్సింది పోయి అసూయతో కోపం పెంచుకున్నాడు. నేను నీతోనే ఉన్నాను, ఎప్పుడన్నా ఈ రీతిగా నాకు ఇచ్చావా నా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయమని అని ఆనందించాల్సిన అన్న మరి అసూయతో కోపడ్డ సందర్భం మనం చూస్తాము. అలాగే 10th వన్ చూసినట్లయితే అపోస్తుల కార్యాలు 7:54 చూస్తే మరి స్టెఫన్ మీద అక్కడ సమాజపు పెద్దలు మరి తినను బట్టి కూడా సంతోషించాల్సింది. ఎందుకంటే అక్కడ అబ్రహాం గారి దగ్గర నుంచి యేసయ్య వరకు మరి మొత్తం లేఖనాలు ఎంతో చక్కగా మనం అక్కడ అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయంలో చూస్తాం కదా, అతడు అగ్గపరిచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను
వారు ఎదిరింపలేకపోయేది. మరి అక్కడ స్టెఫెన్ గారు 7వ అధ్యాయంలో దర్శనం చెప్తా ఉంటాం. వారు మిక్కిలి మండిపడి కోపంతో అతన్ని మరి చంపటం చూస్తాం. థర్డ్ చూసినట్లయితే ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యాంగర్, కోపము పర్యవసానాలు. మొదటిగా చూసినట్లయితే మర్డర్, హత్య. ఆదికాండం 4వ అధ్యాయం 5వ వచనంలో చూస్తాం కదా, అక్కడ కోపంతో కయ్యను హేబెలుని చంపటం చూస్తామన్నమాట. మరి దేవుడు 10 కమాండ్మెంట్స్లో చెప్తారు కదా, నరహత్య చెయ్యొద్దని. ఆజ్ఞాతిక్రమమే పాపం, పాపం వల్ల వచ్చే జీతం మరణం. అక్కడ హత్య చేయటం మనం చూస్తూ ఉంటాము. మరి ఎంతో కోపంతో, ఈ గ్రేట్ యాంగర్తో మరి 2001లో కూడా నేపాల్ ప్రిన్స్ దీపేంద్ర అని తన ఫ్యామిలీ మెంబర్స్ మొత్తాన్ని, అలాగే మరో 7గురిని షూట్ చేసేసి మరి తన మ్యారేజ్ ప్రపోజల్ విషయంలో మాట్లాడుకుంటూ డైనింగ్ టేబుల్ మీద, అది కూడా చాలా వైరల్ అయింది నాటి దినాలలో. 2001 జూన్ 1న మరి మిగతా 7గురు సభ్యులను కూడా, రక్త సంబంధులు కూడా షూట్ చేసేసి మరి తనకు ఆ కోపం తగ్గిన తర్వాత డైనింగ్ టేబుల్ మీద రక్తపు మడుగులో ఉన్న వారందరిని చూసి తర్వాత తనే మరలా రిపెంట్ అయ్యి తను కూడా షూట్ చేసుకుంటాడు. వెంటనే చనిపోడు, కోమలోకి వెళ్ళి తర్వాత. అలాగే క్షణికావేశంతో అనేక మంది తమ జీవితాలను తారుమారు చేసుకునేవారు. మరి వెళ్ళి మనం సెల్లులో, ప్రిజన్లో ఉన్న, చెరసాలలో ఉన్న ఖైదులను కదిలిస్తే మరి అనేక మంది ఈరోజు రేపు యూట్యూబ్లో కూడా వస్తూ ఉన్నాయి, క్షణికావేశంతో చేసాము ఈ రీతిగా, చాలా రిపెంటెన్స్తో మాట్లాడుతున్న వారి సాక్ష్యాలు మనం వినగలము. మరి అన్నిటికీ ప్రధానమైన శత్రువు కోపమే. ఇదే కోపంతో మరి దీనా విషయంలో షిమ్యోను లేవి కూడా మరి ఆ ఊళ్ళో అందరిని, పురుషుల్ని చంపివేయటం చూస్తాం. ఆదికాండం 49:6లో చూసినట్లయితే యాకోబు గారు అంటా ఉన్నారు, నా ప్రాణమా వారి ఆలోచనతో చేరకము, నా ఘనమా వారి సంఘంలో కలుసుకొనవద్దు, వారు కోపం వచ్చి మనుషులను చంపిరి అని తను చెప్తా ఉన్నారు. మరి ఒక మనిషి కోపం మరొక మనిషిని చంపిందాకా తీసుకెళ్తుంది. అనేకమైన ఇల్లీగల్ కాంటాక్ట్స్, మరి చిన్న చిన్న సిల్లీ ఇష్యూస్కే మరి కోపం, పగ, అసూయ ఈ రీతిగా పెంచేసుకుంటూ ఊళ్ళనే మరి వల్లకాడు చేసిన దినాలు కూడా మా చిన్ననాటి దినాల్లో చెప్తా ఉండేవారు. ఏదో సిల్లీ థింగ్స్, ఆటోస్ దగ్గర, బస్సులో జరిగిన సందర్భాలకి, ఆడపిల్లల విషయాల్లో మరి ఒకళ్ళొకళ్ళు తెగలుగా గుంపులుగా చంపేసుకుంటూ ఉంటారు. వీటన్నిటికీ ప్రధానమైన కారణం కోపం. ఆ కోపం పగగా వెళ్ళటం, పగ హత్యలు చేసేటట్టుగా చేయటం. రెండోది చూచినట్లయితే యుద్ధం. నెహమ్యా 4:7-8 వచనాల్లో చూచినట్లయితే మరి అక్కడ బాగు చేస్తున్నప్పుడు శత్రువు అయితే సమాధానంగా ఉండడు కదండి, వాళ్ళు అక్కడ యుద్ధానికి రావటం చూస్తూ ఉంటాము. నెహమ్యా 4వ అధ్యాయం 7-8 వచనాలు. సన్బలటును, టోబియాయును, అరబియులను, అమ్మోనీయులను, అష్డోదీయులను యెరూషలేము యొక్క గోడలు కట్టబడననియు బీటలనియు కప్పబడనియు వినినప్పుడు మిగుల కోపపడి యెరూషలేము మీదకి యుద్ధమునకు వచ్చి పని ఆటంకపరచవలనని వారందరూ కట్టుగట్టి మమ్మను కలతపరచగా. మరి మనం కూడా దేవుని రాజ్యాన్ని కట్టడం కోసం సువార్తలని, మరి కూడికలని, సామాజికంగా, సంఘంగా గృహ కూడికలను కూడా జరగనీయకుండా యుద్ధానికి సిద్ధమవుతున్న దినాలలో ఉన్నామన్నమాట. పనిని మరి డిస్టర్బ్ చేయటానికి ఆనాటి దినాలలోనే ఈ రీతిగా చేశారు. మరి నేటి దినాలలో అనేక మంది మత విద్రోహ చర్యలు చేస్తూ ఉన్నారు, సంఘాలను కూల్చివేస్తున్నారు, కాల్చివేస్తూ ఉన్నారు. ఏదేంటికి మరి సిలువను కూర్చున్న వార్త నశించుచున్నది వారికి వెర్రితనంగా ఉన్న మనకు దేవుని శక్తి ఉన్నదని ముందుకే కొనసాగించబడతా ఉన్నాం. దేవునికి స్తోత్రం. థర్డ్ వన్ చూచినట్లయితే పనిష్మెంట్, శిక్ష. సామెతలు 19:19 మహాకోపియగు వాడు దండన తప్పించుకొనడు. మరి దెబ్బలు పడతాయి. పిల్లలు కూడా మరి కోపంతో ఏదన్నా పని చేసినప్పుడు పేరెంట్స్ కూడా వాళ్ళని శిక్షిస్తారు, టీచర్స్ కానీ ఏదైనా కానీ. కోపిస్తుని మాత్రం సాధులుగా చేయాలంటే దెబ్బలు పడాల్సిందే. దేవుడు కూడా మనల్ని చెక్కటం కోసం ఈ రకమైన దెబ్బలను కూడా వేస్తూ ఉంటాడు. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని అని, శ్రమ కలిగి ఉండటం మేలాయనని మరి కీర్తనాకారుడు చెప్తున్నట్టు మరి ఎంతో కోపిష్టి కదా మోషే గారు. ఒక్క దెబ్బ కొడితే మనిషి చచ్చిపోయాడు. అట్లాంటి అతన్ని 40 years మరి అక్కడ ఒక షెపర్డ్గా చేసి తనను ఉన్న కోపాన్ని మొత్తం చెక్కివేసి తను ఒక షేప్లోకి తెచ్చి తనని ట్యూన్ చేసి భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికంగా చేశాడు. దేవునికి స్తోత్రం. మరి మనం కూడా ఈ కోపాన్ని ఇవన్నీ విడిచిపెట్టాలంటే
ఎటువంటి దెబ్బలు కూడా అవసరమే ఉన్నది. అది మన మేలు కోసమే, బాగు కోసమే. అలాగే 4th వన్ చూసినట్లయితే కలహం, స్ట్రైఫ్. సామెతలు 30వ అధ్యాయం 33వ వచనం. కోపము రేపగా కలహము పుట్టును. అంటే కోపానికి నెక్స్ట్ ఫేజ్ అన్నమాట. ఇంకా ఆ కోపం అత్యాగ్రహం అని, ఇంకా ఉగ్రతలాగా అన్నమాట. అంత కోపం వచ్చేస్తుంది. అందుకనే కోపాన్ని ఎక్కడికక్కడ అణిచివేసుకోవాలి. ఇదే 4th వన్ చూసినట్లయితే హౌ టు కామ్ డౌన్ యాంగర్. కోపాన్ని తగ్గించుకునేది ఎలాగో. ఇవి కూడా లేఖనానుసారంగా చూసినట్లయితే మొదటిగా జస్ట్ ఫ్లీ, పారిపోవాలి. ఆదికాండం 27వ అధ్యాయం 43లో చూసినట్లయితే అక్కడ మరి తల్లి అనే రిబ్కా యాకోబు గారితో అంటా ఉన్నది, అక్కడ మోసం చేశాడు వీడు, నన్ను మోసం చేసి మొత్తం ఇప్పుడు కూడా మోసం చేశాడు, నా దీవెనలు అన్నీ తీసుకున్నాడు అని ఏశావు గారు కోపంతో ఊగిపోతా ఉన్నప్పుడు, అరే నువ్వు అన్న కోపం తగ్గిందాక మరి మా ఊరు వెళ్ళిపోము నాన్న, అక్కడ మా అన్న లాభాన్ని ఉన్నాడు అని తల్లి బోధించి మరి పారిపోమని చెప్తా ఉన్నదన్నమాట. మనం కూడా మరి ఆఫీస్లో కానీ, ఇంట్లో కానీ, ఎక్కడైనా కానీ ఇంకా కోపం పెట్రిల్లిపోతుంది, ఎక్సీడ్ అయిపోతుంది అనుకున్నప్పుడు జస్ట్ వెళ్ళిపోవటం అక్కడి నుంచి. ఆ మనిషికి ఎదురుగా ఉండి ఇంకా కోపాన్ని, ద్వేషాన్ని పెంపొందించుకునే కంటే మరి మనం కనిపించకుండా ఉంటే కొంచెం కామ్ డౌన్ అవుతారు, మనిషి శాంతిస్తారు. అలాగే మరి యాకోబు గారు చేసింది కూడా అదే. అక్కడ ఉండి అక్కడే రెచ్చగొడుతున్నట్టు ఉన్నాడు అనుకోండి, నిజంగానే ఏసావు గారు వేసేసేవాళ్ళే. అందుకనే వాయిస్గా ఉండాలంటే, మనం ప్రాణాలతో ఉండాలంటే, నష్టం కలగకుండా ఉండాలంటే, అది ఏ రకమైన నష్టమైన, ఆస్తి కానీ, ప్రాణ నష్టం కానీ, ఏ నష్టం జరగకుండా ఉండాలంటే, అలాగే కోపంలో మరల మాట పెరిగి మరి విడిపోయేదాకా రాకుండా ఉండాలంటే ఆ పరిస్థితి నుంచి, ఆ పర్సన్ నుంచి పారిపోవటమే ఉత్తమం. దేవునికి స్తోత్రం. సెకండ్ వన్ చూసినట్లయితే లవ్ దెమ్, ప్రేమించండి. మరి 1 కొరింథీ 13:5లో చూసినట్లయితే ప్రేమ త్వరగా కోపపడదు. మరి అలాగే 1 పేతురు 4:8లో చూస్తాం కదా, ప్రేమ అనేకమైన దోషాలను కప్పుతుంది. ఒక మనిషి మీద ప్రేమ ఉన్నప్పుడు మరి ఎన్ని తప్పులు చేస్తున్నప్పటికీ చాలా సహిస్తాము, భరిస్తాము, శాంతంగా ఉంటాము. వారి మీద ఏమాత్రం కోపం చూపం. తెలియక చేశాడులే, చిన్నపిల్లలే అని ఆ రీతిగా లైట్గా తీసుకుంటారు. ప్రేమ లేనప్పుడు ప్రతి చిన్నది కూడా ఇష్యూ చేస్తారు. అలాగే మనం ప్రతి ఒక్కరము కూడా ప్రేమ కలిగి ఉన్నప్పుడు త్వరగా కోపపడమన్నమాట. థర్డ్ వన్ చూసినట్లయితే బీ వైజ్, జ్ఞానంగా మాట్లాడాలి. న్యాయాధిపతులు 8వ అధ్యాయం 1-3 చూసినట్లయితే అక్కడ ఎఫ్రాయిములు అందరూ గుంపుగా గిద్యోను మీదకి వచ్చేస్తారు. నువ్వు చేసింది ఏంటి, మమ్మల్ని యుద్ధానికి వెళ్ళేటప్పుడు పిలిచే పని లేదన్నప్పుడు అక్కడ చాలా జ్ఞానంగా మాట్లాడతారు గిద్యోను గారు. మరి మీరు చేసినట్టు నేను చేయగలనా అని అక్కడ తను మాట్లాడినప్పుడు, అతడు ఆ మాట అన్నప్పుడు అతని మీద వారి కోపము తగ్గెను. దేవునికి స్తోత్రం. మరి నేనేంటి మిమ్మల్ని పిలిచేదేంటి అని అట్లా అగ్రెసివ్గా మాట్లాడినట్టయితే ఇంకా కోపం మండిపోయేదేమో. కానీ తను జ్ఞానంగా కూల్గా రిప్లై ఇచ్చిన దాన్ని బట్టి అక్కడ వారి కోపం తగ్గటం మనం చూస్తూ ఉంటాము. కోపంతో ఉన్నప్పుడు కూడా మరి సామెతలు 29:8లో చూస్తాం కదా, జ్ఞానులు కోపమును చల్లార్చెదరంట. దేవునికి స్తోత్రం. మరి ప్రతి క్రిస్టియన్ కూడా ఈ రీతిగానే జ్ఞానంగా ఉండాలి. పరిస్థితులను బట్టి అవసరమైతే పారిపోవాలి, ప్రేమించాలి ఈ కోపాన్ని తగ్గించడం కోసం. అలాగే 4th వన్ చూసినట్లయితే జస్ట్ ప్రే, ప్రార్థించాలి. 1 సమూయేలు 1:16 అలాగే 15:11లో కూడా మనం చూసినట్లయితే అక్కడ మరి తల్లి అయిన హన్నా గారు అలాగే కుమారుడైన సమూయేలు గారు కూడా కోపం వచ్చినప్పుడు ప్రార్థించడం మనం చూస్తూ ఉంటామంట. మరి అక్కడ పెనిన్న సతాయించినప్పుడు అక్కడ వెళ్ళి మిగుల కోపంతో ఆవిడ ప్రార్థించడం మనం చూస్తూ ఉంటాం, హన్నా గారు. అలాగే సౌలు గారి విషయంలో కూడా కోపంతో మరి ఆ రాత్రంతా ఈ సమూయేలు గారు ప్రార్థించడం చూస్తూ ఉంటాం. మనకి కోపం వస్తే మన మాటలే కంట్రోల్లో ఉండదు ఆ టెంపర్కి. అట్లాంటిది ఇంకా ప్రార్థన వస్తుందా? కానీ వీరు చాలా గ్రేట్ డివోటీస్ కాబట్టి మరి సమూయేలు గారు 2 రాజులను అభిషేకించిన ప్రవక్త, న్యాయాధిపతి, యాజకుడై ఉన్నాడు కాబట్టి మరి ఆ రీతిగా చేయగలిగినాడు. మరి మనం కూడా కోపం వచ్చినప్పుడు ప్రార్థించడానికి ట్రై చేయాలి, నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. అలాగే 5th వన్ చూసినట్లయితే బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండాలి. ఎజ్రా 7:23లో చూసినట్లయితే జాగ్రత్తగా ఉంటే కోపం రాదు కదా అని చెప్తా ఉంటారు. ఆకాశమందలి దేవుని మందిరమునకు జాగ్రత్తగా చేయింపవలసినది,
రాజు యొక్క రాజ్యము మీదికిని అతని కుమారుల మీదికిని కోపం ఎందుకు రావలెను? అంటే జాగ్రత్తగా పనిచేస్తే అసలు కోపమే రాదు కదా అని చెప్పే సందర్భం. అలాగే 6th వన్ చూసినట్లయితే సాఫ్ట్ స్కిల్స్, మృదువుగా మాట్లాడాలి. సామెతలు 15:1 చూస్తే మృదువైన మాట క్రోధమును చల్లార్చును. దేవునికి స్తోత్రం. ప్రతి క్రైస్తవులు కూడా మృదువుగా మాట్లాడాలి, అంతేగాని క్రోధంగా మాట్లాడి ఇంకా కోపాన్ని, ఇందాక మనం చూసాం కదా, మరి కోపం రేపగా కలహం పుట్టునంట. ఎదుటి వాళ్ళు ఎంత అగ్రెసివ్గా ఉన్నా మనం కూల్గా కామ్గా ఉన్నప్పుడు ఏంటంటే అట్లీస్ట్ వన్ సైడ్ అయినా కామ్ డౌన్ అవుతూ అవుతూ ఎదుటి వాళ్ళు కూడా వాళ్ళే అరుచుకొని కామ్ డౌన్ అయిపోతారు. దేవునికి స్తోత్రం. అలాగే 7th వన్ జస్ట్ గివ్ దెమ్, బహుమానాలు ఇవ్వాలి. మరి సామెతలు 21:14 చూస్తే చాటున ఇచ్చిన బహుమానం కోపమును చల్లార్చును. దేవునికి స్తోత్రం. అంటే కుటుంబంలో ఏదన్నా మార్నింగ్ అరిచేసి ఆఫీస్కి వెళ్ళినా కానీ సాయంత్రం వచ్చేటప్పుడు ఇంట్లో కావాల్సినవి, వాళ్ళకి నచ్చినవి చిన్న చిన్న గిఫ్ట్స్ ఇవ్వటం ద్వారా ఏంటంటే కోపం చల్లారుతుంది. అలాగే ఆఫీస్లో ఉన్న బాస్కి కూడా కోపం వచ్చినప్పుడు ఏదో ఒకటి ఒకేషన్ చూసుకొని వాళ్ళ చిన్న చిన్న గిఫ్ట్స్ ఇవ్వటం ద్వారా కూడా కోపాన్ని తగ్గించుకొని అలాగే ఉన్న రిలేషన్ని డెవలప్ చేసుకోవటానికి ఉంటుంది. ఆ ఇచ్చిన చిన్న కాంప్లిమెంటే మరలా వారికి వీలు కలుగజేస్తుంది, అవకాశాన్ని ఇస్తుంది. దేవునికి స్తోత్రం. ఈ రీతిగా ప్రతి క్రైస్తవులు కూడా జ్ఞానంగా వారి కోపాన్ని తగ్గించుకోవాలి, ఎదుట ఉన్న వారి కోపాన్ని కూడా తగ్గించుకునే రీతిగా ఉండాలి. ఎందుకంటే ఈ కోపమే పాపంగా పరిగణించబడుతుంది. మరి 5th వన్ చూసినట్లయితే కోపమును గూర్చి కొన్ని ఆదేశాలు, ఫ్యూ కమాండ్మెంట్స్ రిలేటెడ్ టు యాంగర్. ఎఫెసీ 4:26 చూస్తే కోపపడుడి కానీ పాపము చేయకుడి, అజ్ఞాతి క్రమమే పాపం, పాపం వల్ల వచ్చు జీతం మరణం. రెండవదిగా చూస్తే ఎఫెసీ 4:31 సమస్తమైన ద్వేషము, కోపమును, క్రోధమును, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును విసర్జించుడి. ఎఫెసీ 6:4 తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. 4th వన్ కొలస్సీ 3:8 ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి. 5th వన్ కొలస్సీ 3:21 తండ్రులారా మీ పిల్లల మనస్సు కృంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి. 6th వన్ 1 తిమోతి 2:8 కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును, సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. 7th వన్ తీతుకు 1:7 ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలెను. అతడు స్వేచ్ఛపరుడును, ముక్కోపియు, మద్యపానియు, కొట్టువాడును, దుర్లాభము అపేక్షించువాడును కాక. అధ్యక్ష పదవి కావాలంటే కోపం ఉండొద్దన్నట్టు. అలాగే 8th వన్ చూసినట్లయితే యాకోబు రాసిన పత్రిక 1:19 నా ప్రియ సహోదరులారా మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడిన వాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. 6th వన్ చూసినట్లయితే మన మీద కోపపడిన వారి విషయంలో మనం మౌనంగా ఉంటే దేవుడిచ్చే ఆశీర్వాదం. బ్లెస్సింగ్ బీయింగ్ కామ్ ఆర్ క్వైట్. యెషయా గ్రంథము 41:11-12 చూసినట్లయితే నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం ఉందెదరు, నీతో వాదించువారు మాయమై నశించిపోదురు, నీతో కలహించువారు నీవు వెదకదువు గాని వారిని కనుగొనలేకపోదు, నీతో యుద్ధము చేయవారు మాయమైపోవుదురు, అభావులగుదురు. మరి మనల్ని ఎవరైతే కోపంతో అండర్ ఎస్టిమేట్ చేసి తృణీకరించారో, తోలివేశారో, మరి వారి ముందు దేవుడు మన తలను పైకెత్తుతాడు. వారందరూ వండర్ ఫీల్ అయ్యేటట్టు, విస్మయం చెందేటట్టు మనల్ని అంతగా ఎగ్జాల్ట్ చేస్తారు. మరి మన పితరులను మనం చూసినట్లయితే నాటి కాలం నుంచి మరి యోసేపు గారు, మరి మహారాజు అయిన దావీదు గారు, డానియల్ గారు, మొర్దెకై గారు, వీరందరూ అనేకమైన టఫ్ సిచ్యువేషన్స్ నుంచి వచ్చారు. మరి వారి అయిన వారే, మరి రక్త సంబంధులే, వారితో పాటు ఉన్నవారే, వారు పనిచేస్తున్న వారి సహోద్యోగులే వారిని మట్టు పెట్టాలని చూశారు, అణిచివేయాలని చూశారు. అయినప్పటికీ వారు ఏమాత్రము ఇన్ రిటర్న్ ఏమీ కోపపడలేదు, పగ పెంచుకోలేదు, కక్ష సాధింపు చేయలేదు. కానీ దేవుని బట్టి వారు ఇంకా ఇన్ రిటర్న్ వారికి మేలు చేయటం కూడా కొన్ని సందర్భాల్లో, అంటే యోసేపు గారు కానీ, రాజైన దావీదు గారు కానీ మేలే చేయటం మనం చూస్తూ ఉంటాము. ఏదేంటికి మన పితరుల వల్లే మనం మరి కంటికి కన్ను పంటికి పన్ను అని కాకుండా
మరి కోపంగా మన విషయంలో వారు చూపినప్పటికీ మనం ఇన్ రిటర్న్ కోపపడక, మరి మనం దేవుని యొద్ద మౌనంగా ఉన్నప్పుడు ఆయన మన పక్షంగా కార్యం చేసే దేవుడు అన్నాడు. ఎందుకంటే కోపం అనేకమైన అనర్థాలకి, అపార్థాలకి, విడిపోవటానికి, పడిపోవటానికి, పగలగొట్టడానికి, పాడైపోవటానికి, వాడిపోవటానికి, విడిపోవటానికే తప్పించి దేనికి కోపం వల్ల మరి ప్రయోజనమే లేదండి. నిశ్చయంగా ప్రతి ఒక్కరం కూడా ఆశీర్వదించబడాలంటే, దేవుని మరి కరుణ కటాక్షాలు, ఆయన కృప మనం పొందుకోవాలంటే నిశ్చయంగా ప్రతి ఒక్కరము కూడా ఈ కోపాన్ని విడిచిపెట్టబద్ధులమై ఉన్నాము. అలాగే మహాజ్ఞాని మహారాజైన సొలొమోన్ గారు మరి ప్రోవర్బ్స్లో చూసినట్లయితే కొన్ని కోపం గురించి వచనాల్ని కోట్ చేశారు. సామెతలు 12:16 చూస్తే మూఢుడు కోపపడునది నిమిషంలోనే బయలుపడును. సామెతలు 14:17 త్వరగా కోపపడువాడు మూఢత్వం చూపును. సామెతలు 14:30 అవమానకరంగా నడుచువాని మీద రాజు కోపించును. సామెతలు 19:12 రాజు కోపము సింహగర్జన వంటిది. 22:24 కోపచిత్తునితో సహవాసం చేయకము. ఎందుకంటే వాళ్ళతో సహవాసం చేసామనుకోండి, ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, టెల్ మీ హూ యువర్ ఫ్రెండ్స్ ఆర్ అండ్ ఐల్ టెల్ యూ హూ యు ఆర్. అంటే నీ ఫ్రెండ్ ఎవరో చెప్పు, నువ్వు ఎలాంటి వాడువో నేను చెప్తానని. ఎందుకంటే 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరు వారవుతారు. ఆ కోపిస్టోడు ఏదైనా పని చేశాడు అనుకోండి, దాంట్లో నిన్ను కూడా బాధ్యులు చేస్తారు. అందుకని సొలొమోన్ గారు చెప్తున్నారు, కోప చిత్తునితో సహవాసం చేయొద్దని. అలాగే 27:3 చూసినట్లయితే రాయి బరువు, ఇసుక భారము, మూఢిని కోపము ఆ రెంటికంటే బరువు. అలాగే 27:4 చూస్తే క్రోధము క్రూరమైనది, కోపము వరద వల్లే పొర్లున్నది. 29:11 బుద్ధిహీనుడు తన కోపమంతా కనుపరచును. మరి ఇలాంటి సందర్భాలలో మౌనంగా ఉండే అంతకంటే ఉత్తమమైన మార్గం మరొకటి లేదు. ఇదే సామెతలో ఉంటది కదా, మూఢుడు మౌనంగా ఉంటేనంట జ్ఞాని అని ఎంచబడతాడంట, పెదవులు మూసుకొనక వివేకి అని ఎంచబడతాడంట. క్రైస్తవులను మనము ప్రతి ఒక్కరము కూడా మరి చెప్పుకున్న రీతిగా ఈ కోపాన్ని కనపరచకుండా, కోపాన్ని అణుచుకోవటానికి, ఎందుకంటే కోపపడటం, కోపం చూపించడం అన్నది కూడా అవసరమే. ఎందుకంటే గద్దించకపోతే, కోపడకపోతే మరి బిడ్డలైన సంఘమైన బాగుపడరు. కాబట్టి టు వాట్ ఎక్స్టెంట్ ద యాంగర్ ఈజ్ రిక్వైర్డ్ ఆర్ రెబ్యూక్ ఈజ్ రిక్వైర్డ్, ఎంతవరకు ఎంత కోపం, ఎంత గద్దింపు అవసరమై ఉంటుందో ఆ పరిస్థితిని బట్టి, ఆ పర్సన్ బట్టి మన కోపాన్ని కనపరచవచ్చు. ఎందుకంటే మరి కోపం చూపటం అన్నది కూడా ఇట్స్ అ సైన్ ఫర్ హెల్దీ పర్సన్. ఒక మనిషి ఆరోగ్యంగా ఉన్నాడు అంటాన్ని కూడా కోపం కూడా వన్ ఆఫ్ ద పారామీటర్స్ అంట. ఎందుకంటే వాడు ఏ జరుగుతున్నా కానీ చలనం లేదనుకోండి, అసలు కోపమే రావట్లేదు అనుకోండి, వీడు మానసిక రోగై ఉంటాడు, వీడు బ్రెయిన్ డెవలప్మెంట్ సరిగ్గా లేదు అని కూడా అనుకుంటారు. అందుకనే కోపం కూడా అవసరమైనంత వరకు, అవసరమైన సందర్భంలో మనం కోపపడవచ్చు. ఆ కోపం కూడా కన్స్ట్రక్టివ్గా ఉండాలి కానీ డిస్ట్రక్టివ్గా ఉండకూడదు. ఒక మనిషిని ఎంకరేజ్ చేసే రీతిగా ఉండాలి. వాడి క్రియేటివిటీని కానీ, వాడి డెవలప్మెంట్కి కానీ ఇది ఎంకరేజ్ చేసేటట్టు, అప్లాజ్ ఇచ్చేటట్టు ఉండాలి. కానీ ఆ కోపం కూడా డిస్ట్రక్టివ్గా వారిని కూల్చివేసేటట్టు, వాడి చేతులతో వాడి ఎందుకు చేశాను ఇది అనుకునేటట్టు ఏ మనిషి కూడా తన కోపాన్ని చూపించకూడదు. మరి ఈ లోకంలో చెప్పబడినట్లు యాంగర్ మేనేజ్మెంట్ కోసం మరి యోగాలు, ఆసనాలు, ఎక్సర్సైజ్లు, ఏరోబిక్స్, మెడిటేషన్స్, థెరపీలు ఇవి మాత్రమే కాదు. కానీ నిశ్చయంగా లేఖనాలు సెలవిచ్చినట్టు కోపం తమాయించుకోవటానికి, అణుచుకోవటానికి, ఆ పరిస్థితి నుంచి పారిపోదాం, ప్రేమిద్దాం, జ్ఞానంగా ఉందాము, ప్రార్థిద్దాం, జాగ్రత్తగా ఉందాం, మృదువుగా మాట్లాడదాం, చిన్న చిన్న బహుమతులనిచ్చి ఆ కోపంతో ఉన్న వ్యక్తిని ఆ కోపం తగ్గించేలా చూసుకుందాం. అనవసరమైన కోపాన్ని అణిచిపెట్టి దేవుని ఆశీర్వాదాలకి పాత్రలమవుదాం. ఇట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ప్రభు కృప మనందరికి తోడైండును గాక. ఆమేన్.